బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ మద్యం కేసులో అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ పై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఆయన ప్రోద్బలంతోనే నకిలీ మద్యం తయారు చేసినట్లు ఈ కేసులో ఏవన్ నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావు పోలీసులకు తెలిపాడు. దీంతో సిట్ బృందం ఆయన ఇంటి వద్దకు చేరుకుంది. ఈ క్రమంలో జోగి రమేష్ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎక్సైజ్ పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ను విజయవాడ సిట్ కార్యాలయానికి తరలించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ మద్యం కేసులో అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యశ్వంత్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. యశ్వంత్, వెన్నెల రైట్, ఆంధ్రప్రదేశ్ లో కూడా కల్తీ మద్యం కేసులో ఒక కీలక పరిణామం అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ కల్తీ మద్యం కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ ను కూడా ఆదివారం తెల్లవారుజామున అయితే మాత్రం అరెస్ట్ చేసేందుకు ప్రయత్నం చేశారు. దీంతో కూడా సేపు 2 గంటల సేపు కూడా ఒక హైడ్రామా నెలకొంది. దాని తర్వాత కూడా జోగి రమేష్ అయితే మాత్రం కూడా పోలీసులు అరెస్ట్ చేసి విజయవాడ తరలించారు. ఏదైతే కల్తీ మద్యం కేసు ఉన్నటువంటి A1 నిందితుడిగా ఉన్నటువంటి జనార్దన్ ఇచ్చిన వాగ్మూలంగా ఆధారంగా అయితే మాత్రం కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు తెల్లవారుజామున కూడా జోగి రమేష్ ఇంటికి అయితే మాత్రం పోలీసులు చేరుకున్నారు. చేరుకున్న అనంతరం కూడా
ఏదైతే జోగి రమేష్ ఉందో అతనికి నోటీసులు అందజేసి అనంతరం కూడా అతన్ని అరెస్ట్ చేసే ప్రయత్నమే చేశారు. కానీ అరెస్ట్ చేసే నేపథ్యంలో కూడా సుమారు 2 గంటల సేపు కూడా ఒక హైడ్రామా నెలకొంది. జోగి రమేష్ కూడా ఇంట్లో ఉండి బయటికి రాకుండా కూడా అరెస్టు చేయకుండా ఉండేలా కూడా వెనక నుంచి తప్పించుకునే ప్రయత్నం అయితే చేశారు. కానీ అప్పటికే కూడా పోలీసులు ఇల్లు చుట్టుముట్టడంతో కూడా జోగి రమేష్ తప్పించుకునే ప్రయత్నంలో కూడా విఫలమైందని చెప్పుకోవచ్చు. దాంతో కూడా పోలీసులు నుంచి తప్పించుకునేందుకు వీలు లేకపోవడంతో చేసేది ఏం లేక కూడా పోలీసులకైతే సరెండర్ అయిందని చెప్పుకోవచ్చు. దాంతో పాటుగా జోగి రమేష్ కి అత్యంత సన్నిహితులు ఉన్నటువంటి ఆ వ్యక్తిని కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. అతను కూడా విజయవాడలో ఉన్నటువంటి ఎక్సైజ్ కార్యాలయం తరలించి కూడా విచారణ చేపట్టారు. దాంతో పాటుగా ఏదైతే ఇటేపు జోగి రమేష్ కూడా తరలించి ఏదైతే సిట్ బృందం ఆఫీసు కూడా తరలించారో అక్కడ అనంతరం కూడా జోగి రమేష్ ని విచారించి ఈ కేసుపై సంబంధించిన కొన్ని కీలక అంశాలు అయితే ఉన్నాయో అవి రాబట్టే ప్రయత్నం చేస్తారు. దీంతో పాటు అయితే యశ్వంత్ జోగి రమేష్ తో పాటు మరికొంతమంది ఉన్నారా? అయితే యశ్వంత్ జోగి రమేష్ తో పాటు మరికొంతమందిని గుర్తించారా? కోట్ల రూపాయలు కూడా జనార్దన్కి ఇచ్చి అతను కల్తీ మద్యం చేసేందుకు ప్రలోభాలించారని చెప్పి అయితే వాగ్మూలంగా ఏవైతే ఇచ్చారో వాటన్నిటిని కూడా ఆ రికార్డ్ చేయడంతో పాటుగా అదేవిధంగా కూడా ఒక స్టేట్మెంట్ ని కూడా రాతపూర్వకంగా రాసి సంతకాలు అయితే పెట్టుకున్న పరిస్థితి ఉంది. దాని ఆధారంగా అదే నెలలో కూడా 23వ తారీఖు జోగి రమేష్ ఇంటికి వెళ్ళినటువంటి జనార్దన్ సీసీ ఫుటేజ్ ఏదైతే ఉందో దాన్ని కూడా అయితే మాత్రం పోలీసులు అయితే మాత్రం స్వాధీనం చేసుకున్నారు. దాన్ని కూడా మొత్తాన్ని కూడా ఎంత ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఈ రోజు మాత్రం జడ్జి ముందు ప్రవేశపెట్టున్నారు. అనంతరం కూడా దీనిపై అయితే మాత్రం జడ్జి ఎలాంటి తీర్పిస్తారో కూడా వేచి చూడాల్సి ఉంది. కానీ ఏదైతే కల్తీ మద్యంలో ఇటేపు ఇబ్రహీంపట్నంలోనే పెట్టాలా అదేవిధంగా కూడా ములకలపల్లిలో కూడా పెట్టే విధంగా వీటన్నిటికి కూడా జోగి రమేష్ ఉన్నాడని చెప్పేసి మాత్రం కూడా జనార్దన్ నుండి ఇచ్చిన వాగ్మూలం ఏదైతే ఉందో దాని ఆధారంగా అయితే మాత్రం కూడా ఈ కేసును అయితే మాత్రం సిట్ బృందం విచారణ చేస్తుంది. దాంతోపాటు ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా విచారణ చేస్తున్నారు. ఈ అన్ని నేపథ్యం ఏదైతే ఉన్నాయో ఈ అన్నింటిని కూడా ఒక్కసారిగా జోగి రమేష్ కి గత 3 రోజుల నుంచి కూడా వీటిపై కూడా ప్రతిదీ కూడా విచారణ చేపట్టారు. దాంతో కూడా జోగి రమేష్ కూడా మొన్నటి వరకు కూడా దీంట్లో నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి అయితే మాత్రం ఆరోపణలు చేశారు. దాంతో పాటుగా విజయవాడ అమ్మవారి ఆలయం వద్ద వరకు కూడా చేరుకొని అక్కడ ఉన్నటువంటి అమ్మవారి ఆలయం బాగాన కూడా అతను ప్రమాణ స్వీకారాలు కుటుంబ సమేతంగా చేసిన సందర్భాలు కూడా మనం చూసాము. అలాంటి పరిణామాలు ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పటి ఒక్కసారిగా సిట్ బృందం అరెస్ట్ చేయడంతో కూడా ఏదైతే ఇది ఉందో కల్తీ మద్యం విషయం ఏదైతే ఉందో ఇది ఒక్కసారిగా కూడా జోగి రమేష్ కూడా ముడి బిగించుకుందని చెప్పుకోవచ్చు. దాంట్లో అంటే ఈ కల్తీ మద్యం ఏదైతే ఉందో దీంట్లో కూడా జోగి రమేష్ పాత్ర కీలకంగా ఉందని చెప్పేసి అదేవిధంగా కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేయడంతో పాటుగా ప్రభుత్వానికి మచ్చ తెచ్చే విధంగా వ్యవహరించారని చెప్పేసి అయితే కూడా దీంట్లో కూడా జనార్దన్ ఇచ్చిన వాగ్మూలం ఏదైతే ఉందో దాన్నే కీలకంగా వివరించి అని చేశారు. అదేవిధంగా ఏదైతే జోగి రమేష్ కి అత్యంత సన్నిహితం ఉన్నటువంటి రాము అనే వ్యక్తిని కూడా ఇలా అరెస్ట్ చేశారో అతను వాగ్మూలం కూడా తీసుకొని ఈ కేసులో ఎలాంటి పరోభయాలు భవించారో అదేవిధంగా ఎలాంటి ఇంకెంతమంది ఉన్నారనే దానిపై కూడా ఆ అంశాలు అయితే మాత్రం వెలుగులో తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీంట్లో ఇటేపు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పేరు కూడా వచ్చే అవకాశం ఉన్నట్లయితే మాత్రం మన సమాచారం తెలియదు. దీంతో కూడా ఈ రోజు తెల్లవారుజామున సిట్ బృందం కానీ ఎక్సైజ్ శాఖ అధికారులు విజయవాడలోని ఇబ్రహీంపట్నం జోగి రమేష్ ఇంటికి చేరుకున్న నేపథ్యం కూడా అప్పటికే కూడా ముందస్తుగానే వైసీపీ నేతలు కానివచ్చు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున కూడా జోగి రమేష్ ఇంటి ముందు చేరుకున్నారు. ఆ నేపథ్యంలో అక్కడ పోలీసులకు కానివచ్చు అదేవిధంగా ఇటు సిట్ అధికారులకి అదేవిధంగా వైసీపీ కార్యకర్తలకి ఆ పెద్ద ఎత్తున మాత్రం వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. పోలీసుల్ని ఇంట్లోని పోనీయకుండా కూడా ఈ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. అక్కడ కూడా కొంత ఉధృత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కూడా పోలీసులు బలగాలు చేసుకొని వాళ్ళకి సర్ది చెప్పి జోగి రమేష్ కి నోటీసులు ఇచ్చిన తర్వాత అరెస్ట్ చేస్తామని చెప్పిన తర్వాత ఇవన్నీ కొన్ని కీలక రాజకీయ పరిణామాలు ఘటనలు చోటు చేసుకున్న అనంతరం కూడా ఒక హైడ్రామా తర్వాత అయితే మాత్రం కూడా జోగి రమేష్ అయితే మాత్రం విజయవాడ తరలించారు. కానీ అనంతరం ఏదో కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం పెద్ద ఎత్తున కూడా జోగి రమేష్ జిందాబాద్ అంటూ కూడా నినాదాలు చేశారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అదేవిధంగా పోలీసులు నశించాలని చెప్పేసి అయితే కూడా కొంత నినాదాల మధ్య అయితే మాత్రం అరెస్ట్ పర్వం అయితే జరిగింది. దీంతో కూడా ఇది అక్రమ అరెస్ట్ అంటూ కూడా జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ కూడా ఇది అక్రమ అరెస్టు కావాలని చెప్పేసి అయితే మాత్రం కూడా ఇది వైసీపీ ప్రభుత్వాన్ని వైసీపీలో ఉన్నటువంటి కీలక నేతల్ని ఇలా అరెస్టులు చేస్తున్నారు. దీంతో కూడా కూటమి పాలన ఎన్నో రోజు సాగదు నెక్స్ట్ వచ్చేది మా ప్రభుత్వం అంటూ కూడా ఆ జోగి రమేష్ అయితే మాత్రం కూడా కొన్ని కీలకమైన ఆరోపణలు చేస్తూ కూడా అక్కడి నుంచి వెళ్ళిన సందర్భం అయితే ఉంది. కానీ ఇప్పటికైతే మాత్రం విజయవాడలో ఉన్నటువంటి సిట్ కార్యాలయానికి అయితే మాత్రం జోగి రమేష్ తరలించారు. అక్కడ విచారణ అయితే చేపట్టారు. ఆ విచారణ అనంతరం కూడా జ్యుడిషియల్ జడ్జి ముందు ప్రవేశపెడతారు. అక్కడ జడ్జి ఎలాంటి తీర్పు ఇస్తారని కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. వెనిలా రైట్ యశ్వంత్, థ్యాంక్ యూ. ఇదే
రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం. ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళకి ఎక్కడ నష్టం జరుగుతుందా, వాళ్ళ పేర్లు రాకుండా బయటికి మొత్తం అందరినీ డైవర్ట్ చేయడానికి ఈ యొక్క ప్లాన్ అనేది వేశారు. మా అన్న మన